Have you sent invitation to your parents? Yes, we sent invitation to the parents also. Okay, bye. Okay, bye. మోడల్ స్టోరీస్ ద్వారా చిన్న చిన్న డైలాగ్స్ ద్వారా చిన్న చిన్న పోయమ్స్ ద్వారా కొన్ని సాంగ్స్ ద్వారా కొన్ని స్కిట్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్పడానికి ప్రయత్నిస్తున్నాము స్కూల్లో. దాంట్లో భాగంగా ప్రోగ్రామ్ నిర్వహించుకుంటున్నాము. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుందని పేరెంట్స్ తిరగడానికి ఇంగ్లీష్ టార్గల్ అనే పేరుతో ఈరోజు జగిత్యాలలో ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహణ కార్యక్రమం ఆశీర్వాద. First of all, I consider it as an honor and privilege to participate in this prestigious program of English Carnival conducted by the management of Tapovan High School. First of all, I would like to appreciate the correspondent Dr. Shyam and the principal madam for acknowledging the fact that English communication through English, it's an important component in the personality development of the student. Just now, during the starting of the program, Harley, she has beautifully described the importance of English, while a student has to learn the ability to communicate in the English for their future. Now, though some may like or some may not like, we have to accept one fact that English has become a global language of communication, and it has some historical reasons. During 18th and 19th century, the Britain, utilizing its mighty army force and everything, it has conquered most of the nations in this world, and they started ruling those countries. So in order to easily rule that country, in order to have the control over that entire countries, they have started introducing the English into those nations, because every nation has a different type of language. So for them, ruling that nation has become a difficult task. So in order to use that, they had introduced the English language, and in that way they have opened a huge English medium schools. Thereby, over a period of few decades,
the entire nations, though the rule of the Britain had ended in those nations, still the local population, they had slowly they had started learning this language, and that's how now in this 21st century the English has become a global language. Now, ఇండియాలో కనబడుతుంది ఇంగ్లాండ్ కల్చర్ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా బయట వచ్చిన తరుణంలో మన దగ్గర కూడా ఈ విషయాలు నిర్వహించడం మంచి వేదికగా నచ్చుకోవడం మరి పెద్ద విషయాలు స్కూల్కి మరి మాట్లాడుకోవడం ధన్యవాదాలు పేరెంట్స్ ధన్యవాదాలు నిర్వహిస్తుంది. మరి ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల మరి తెలంగాణలో సాంస్కృతిక కళలను వైవిధ్యాలను తెలిసి చాలా ఉత్సాహంతో చేసి ఒక పండుగ విధంగా అలవరిస్తూ తన వ్యక్తిగతంగా మరియు నిరుగంటిక సంస్కృతి ప్రయత్నాల భాగంగా ఈ కార్యక్రమాలు చేయడం. ఆ తర్వాతే నా కుటుంబం అనేటువంటి భావన పెంచుకుందాం. మీరు చదువుతున్నటువంటి ఏదైతే క్లాస్ ఉందో మీరు జ్ఞానాన్ని సముపార్జించండి. మార్క్స్ అవే వస్తాయి. ఇవాళ మార్క్స్ రానంత మాత్రాన ఇబ్బంది పడకండి. ఉదాహరణకి పరీక్షలు నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుతాడు, పరీక్ష రాస్తాడు. ఒక వ్యక్తి ఏదో ఒక విధంగా అతన్ని నాకు చూపించవాలి చదవలే అని చెప్పి ఏదో ఒక రూపంగా అతను చూపిస్తే రాసి అతను కూడా 70 మార్కులతో పాస్ అయ్యాడు. భవిష్యత్తులో ఎవరు బాగుపడతారు? చదువుకున్న వ్యక్తి బాగుపడతాడా? 70 మార్కులు వచ్చినటువంటి బాగుపడతాడా? కాబట్టి మార్కులు కొలమానం కాదు. మార్కులతో ఇబ్బంది పడకండి. మీకు మీ సబ్జెక్ట్ ఎంత బాగా వస్తుంది, ఏ ప్రశ్న అడిగినా దాన్ని అర్థం చేసుకుని నేను రాయగలుగుతానా లేదా ఆ విధంగా చదువుతూ ముందుకెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తపోవన్ యాజమాన్యానికి మరొకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు. అంటే ఇంగ్లీష్ కు సంబంధించి మన ఊరిలో చూస్తున్నట్లయితే ఎవ్రీ ఫ్రాంక్ అంటే ఇంగ్లీష్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ఊరి అనేది వస్తే దేశాన్ని మాత్రం అండ్ పక్క ఉన్న కొన్ని దేశాలను మాత్రమే మనం అక్కడ అత్యవసరం చేయవచ్చు. అంటే మన భాష వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ ఇంగ్లీష్ మొత్తం చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఏ మూలకి ఉన్నా కూడా ఇంగ్లీష్ అనేది రావడం వల్ల మనం అక్కడ మన దాన్ని సాధించవచ్చు. అంటే ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ కదా, ఏ పని చేయాలనుకున్నా, ఏ ఎగ్జామ్ పెట్టాలనుకున్నా, ఏ చేయాలనుకున్నా కూడా ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. దానికి ఉన్న ప్రాధాన్యత లాంటిది. అంటే మనం మొదటి లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ తెలుగు అనేది ఎంత అవైలబుల్గా మాట్లాడుతూ ఉన్నారు. అదర్ కంట్రీస్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఇంగ్లీష్ అంత చేస్తూ మాట్లాడాలి. ఎందుకు వాళ్ళకంటే మొదటి లాంగ్వేజ్ అనేది కాబట్టి ఇక్కడ మొదటి లాంగ్వేజ్ తెలుగు కాబట్టి అంటే మనం దానిని అంటే మన లైఫ్లో మన పార్ట్గా మనం చూసుకున్నట్లయితే మనం దాన్ని కూడా ఈజీగా దానిలో కూడా మనం పట్టుకోవడంతో వస్తున్న ఈ అవేర్నెస్ వల్ల కానీ మీకు తెలుస్తాడు. కానీ పిల్లలకు అది కూడా తెలియదు. పిల్లలు ఏం చేస్తూ వాటి ఓపిక ఫ్రెండ్స్ మనకి ఓపెన్ చేయడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటారు. దానివల్ల సైబర్ ఫ్రాడ్స్ నెంబర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ జరుగుతాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నెంబర్ ఆఫ్ క్రోర్స్ అంటే ఒక కోట్ల ప్రాపర్టీ కూడా ఈజీగా మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పరంగా కానీ ఇంకా దీని పరంగా కూడా పిల్లలకు ఫోన్స్ ఇవ్వడం లాంటివి అంటే మీరు కూడా పిల్లలు కూడా మీరు ఫోన్స్ ఉపయోగించడం కూడా మంచిది కాదని మీరు అది కొంచెం దూరంగా ఉండడం. అండ్ మీ పేరెంట్స్ స్కూల్స్కి మీ పేరెంట్స్ రోజు వస్తారో కొంతమంది కార్స్ తీసుకురావడం కానీ కొంతమంది ఆటోస్ బస్సెస్ అండ్ బైక్స్ మనం తీసుకొస్తాను వాళ్ళు అట్లా తీసుకొస్తారంటే మరి మీ పేరెంట్స్ ఎంత గంటగా ఏమి లేకుండా మీరు అట్లా చేస్తారా? అలాగే మీరు మీ పేరెంట్స్ బైక్స్ పైన కానీ కార్స్ పైన తీసుకొస్తారంటే స్కూల్ కానీ లేదా ఇతర ఇంకా వేరే పిల్లలు కానీ అట్లా జరుగుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టడం కానీ హెల్మెట్ పెట్టడం కానీ జరుగుతూ ఉందా? మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారా? చేస్తారా అందరూ? మరి ఒక్క యాక్సిడెంట్స్ అనేవి జరగడం వల్ల బాడీలో అంటే సెన్సిటివ్ పార్ట్స్ బట్ కాకపోతే మెరుగు అనేది అత్యంత సెన్సిటివ్ పార్ట్. ఇది హెడ్లో ఉంటుంది కదా, తలకు హెల్మెట్ లేకపోవడం వలన ఒక్క యాక్సిడెంట్స్ అనేది జరిగిన తర్వాత ఇక మేము చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం 800 హత్య కేసులు అంటే 800 మంది ఈ కేసులు
అంటే యాక్సిడెంట్స్ అనేవి చాలా వరకు పెరిగిపోతాయి. ఈ యాక్సిడెంట్స్ నుంచి మనకు అంటే మీరే కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా కానీ మనల్ని మనం సేఫ్ సైడ్ ఉండడానికి పిల్లలను ఇన్వెస్ట్ ಮಾಡಿ పొందాలనుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎప్పుడైనా ఉంటాయి మీ పేరెంట్స్ మీరు అడగాల, డాడీ మన బయట వెళ్తాము, హెల్మెట్ పెట్టుకోండి, కార్లో వెళ్తాము, సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇవన్నీ చేయాలని నేను కోరుకుంటాను. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ గవర్నమెంట్ వారికి థ్యాంక్ యూ.